మోషే కిందకు వచ్చారు. ఇప్పుడు మోషే నువ్వు పైన ఉండాలా, నువ్వు పైన ఉండాలి, నేను నీచే కొట్టుకుంటా. అది తగ్గింపు స్వభావం. That is what the elders must do. పెద్దలు చేయవలసిన పని. And then what did they do? ఆ తర్వాత ఏం చేశారు? When they were still getting tired, ఇంకా ఆలస్యపోతున్నప్పుడు they said, "Wait, Moses." మోషే కొద్దిసేపు ఉండు, Take a stone. ఒక రాయి తీసుకొచ్చారు. He said, "Comfort ఇప్పుడు you." చక్కగా కూర్చోబెట్టారు. So they saw to the comfort of Moses, అప్పుడు మోషే యొక్క అనుకూలతను చూశారు పెద్దలు. so that he could continue to pray. అక్కడికే ఎడతెగక ప్రార్థన చేయాలి మోషే. ఇప్పుడు Now after sitting down, కూర్చున్న తర్వాత though he is now resting, ఇప్పుడు కొంచెం బాగుంది. now he can lift his hand. ఇప్పుడు చేతులు పైగా He is holding his hand, ఇప్పుడు పట్టుకున్నారు చేతుల్ని. and that is the order. అది క్రమం. That is the administrative order in the church. ఆ సంఘములో మనం అడ్మినిస్ట్రేటివ్ క్రమం అది. Exodus chapter 12 నిర్గమకాండ 12 వచ్చే speaks about our redemption. మనకి విమోచన గురించి మాట్లాడుతుంది. Understand? అర్థమవుతుందా? 12 and 13 speaks about our redemption. అక్కడికి 12వ అధ్యాయము ఆ యొక్క విమోచన గురించి By the మాట్లాడుతుంది. blood of the Lamb, అక్కడికి రక్తము గొర్రెపిల్ల రక్తం ద్వారా the people are saved from judgment. ఆ ప్రజలు తీర్పు నుంచి They విడిపించబడ్డారు. also got freedom. They go out of Egypt. వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది, ఐగుప్తు నుంచి బయటపడ్డారు. Exodus chapter 14 నిర్గమకాండ 14 వచ్చే it speaks of baptism. అది బాప్తిసం గురించి మాట్లాడుతుంది. Baptized into Moses. మోషే ద్వారా బాప్తిసం So we are brought into Christ. వారు క్రీస్తులోకి తీసుకొని And రాబడ్డారు. therefore the enemy, when he pursues, ఆ రీతిగా శత్రువు వెంటాడుతున్నప్పుడు he is defeated. అతను ఓడించబడ్డాడు. So in the wilderness journey, అక్కడ అరణ్య యాత్రలో when they reach the other shore, మరొక బాగా worship starts. Worship. ఆరాధన ప్రారంభమైంది. Exodus chapter 15. నిర్గమకాండ 15 Worship is starting. అక్కడ ఆరాధన ప్రారంభమైంది. Both brothers and sisters are all worshiping the Lord. సహోదరులు సహోదరులు అందరూ కూడా ప్రభువుని ఆరాధిస్తారు. And then we see అక్కడ మనం చూస్తాం 16, manna is falling from heaven. 16వ అధ్యాయంలో మన్నా ఆకాశం నుంచి మనం చూస్తాం. God is visiting them with His word. దేవుడు ఒక వాక్యం ద్వారా వారిని దర్శిస్తున్నాడు. And then 17, 17వ అధ్యాయంలో the Holy Spirit is given. పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. There is fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత By the organization of organizing properly the administrative roles of each other. అక్కడికి ఒకరి ఎవరి పనితీరును వారు నియమించుకొని దాని సరైన రీతిగా ఒకరి కిందకి నడిపించడం ద్వారా Only in Exodus chapter 19 and 20 the law has been given. నిర్గమకాండం 19, 20 అధ్యాయాలు మాత్రమే ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది. It's only after that the law is taking control. ఇవన్నీ జరిగిన తర్వాత చట్టం వచ్చింది వారికి. So these things are not under the law. కానీ ఇవన్నీ కూడా చట్టం కింద లేవు. Even as Abraham was not under the law. అక్కడికి Abraham అబ్రహాము కూడా చట్టం కింద లేడు, ధర్మశాస్త్రం కింద లేడు. Even these things that have been done are not under the law. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం లేకుండా జరిగింది. This is the right pattern in the house of God. దేవుని ఇంట్లో సరైనటువంటి నమూనా పద్ధతి. When people of God understand this, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడైతే దీన్ని గ్రహిస్తారో then they have to be under the servant of God. They understand this. ఈ యొక్క పెద్దలైన వారు దేవుని యొక్క సేవకుల కిందకి రావాలని ఎప్పుడైతే గ్రహిస్తారో And they have to hold దేవుని యొక్క సేవకుడు ఎందుకు పట్టుకుంటారో the servant of God, దేవుని యొక్క సేవకుడు see to his comfort. తన యొక్క అనుకూలతను చూసుకుంటాడు. You see the servant of God is keeping on praying. దేవుని యొక్క సేవకుడు ప్రార్థించడం ప్రారంభిస్తాడు. And we see him preaching. అక్కడికి బోధించడం మొదలుపెడతాడు. The word of God is no effective. దేవుని యొక్క వాక్యం అంతా ప్రభావవంతంగా ఉంటుంది. And what does it do? ఏం చేస్తాడు? Cuts down Amalekites. అక్కడికి అమాలేకులను తీసివేస్తాడు. No more carnality there. ఇంకా అక్కడ భౌతికం పనిచేయదు. Now the people of God are able to enjoy the water. దేవుని యొక్క ప్రజలైన వారు నీటిని ఆస్వాదిస్తున్నారు. They are drinking more of the water. అధికమైన నీటి తాగుతున్నారు. Getting satisfied with the Spirit. అక్కడికి ఆత్మలో తృప్తి చెందుతున్నారు. Filled with the Holy Spirit, they are progressing towards the destination. పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారే వారికి ఇవ్వబడిన వాగ్దాన దేశం వైపు పరిగెడతారు. That is the body of Christ. అది క్రీస్తు శరీరం అంటే. Are you doing your share? మీరు మీ భాగం మీరు తీసుకుంటారా? When we say doing the share of God, మీ దేవుని యొక్క దాంట్లో భాగం తెలుసుకుంటే let us understand everybody has got a share. గ్రహించాలి మనం ప్రతి ఒక్కరికి ఒక భాగం ఉంది. It may not be the same one. ఒకటే కాకపోవచ్చు. You cannot be called as to be a preacher. అప్పుడు కేవలం ఒక బోధకుడిగా ఉండలేవు. Understand? But you have a share in the house of God. దేవుని యొక్క ఇంట్లో నీకు భాగం కూడా ఉంది. Have you seen any sisters coming to the pulpit and preaching? ఎవరైనా సహోదరులు వచ్చి ఇక్కడ పులిపెట్టి బోధించు చూసారా? Why are they silent? ఎందుకు మౌనంగా Bible says బైబిల్ చెప్పింది కదా. women have to be silent స్త్రీలు మౌనంగా in ఉండాలి. the house of God. దేవుని యొక్క ఇంట్లో They are not supposed to preach. వారు బోధించడానికి తగ్గరు. They have accepted that. వారు ప్రదర్శిస్తారు. And they have taken the position of the body of Christ. అక్కడ క్రీస్తు శరీరంలో వారి భాగం వారు తీసుకున్నారు. That is why we don't see any problem through sisters. అక్కడికి సహోదరుల వల్ల సమస్యలు ఏర్పడటం మనం చూడలేదు. Only brothers who bring problem in church. ఇప్పుడు సంఘంలో సమస్య సృష్టించేవారంటే సహోదరులే. First of all, they do not know the position of the body of Christ. వాస్తవంగా చెప్పాలంటే
Secondly, even if they know they do not want it, ఒకవేళ రెండోది ఏంటంటే తెలుసుకున్నా కానీ అక్కడ ఉండటం వారికి ఇష్టం లేదు. always looking at that, ఎప్పుడు కూడా పైనే చూడటం. like the Satan was looking at the throne of the Lord. సాతాను యేసు ప్రభువు యొక్క సింహాసనాన్ని చూసినట్లుగా. He was sitting on the throne. ఆయన సింహాసనం He was reigning. ఆయన పరిపాలిస్తున్నాడు. He's having so much authority. ఆయనకి ఎంత అధికారం ఉంది. How nice, but why go there? నేను అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుంది. And he became a saint. కానీ అతను సాతానుగా Lucifer became Satan. లూసిఫర్ సాతానుగా He was next to the Lord. కానీ ప్రభువుకు తర్వాత He wanted to be content with the position that God had given him. దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆ యొక్క స్థానంతో తృప్తి చెంది ఉండాలి. But he's looking at the throne. అయితే అంతకంటే హెచ్చైన స్థానం కోరుకున్నాడు. He wanted the position of God. దేవుడు యొక్క స్థానాన్ని కోరుకున్నాడు. That is why he became the devil. అందుకంటే దయ్యంగా మారాడు. Whenever you change positions, ఎప్పుడైతే స్థానాలు మార్చుతావో, whenever you are envious of another person's position, ఎప్పుడైతే ఇతర వ్యక్తి యొక్క స్థానాన్ని నువ్వు కోరుకుంటావో, you'll act like the devil after that. నువ్వు అక్కడి నుంచి సాతాను వలె ప్రవర్తిస్తావు. That is why we see in our church a lot of devils have come. అందుకొరకే మన సంఘాల్లో చూస్తాం చాలా మంది సాతానులు ఏర్పడ్డారు. All fighting there. అక్కడ పోరాడుతున్నారు. You see that? చూస్తున్నారు కదా. So this is the problem. If you want to become a devil, you can become a devil. No కనుక doubt. ఇదే సమస్య. మీరు దయ్యంగా మారాలంటే మారండి. You find a position in the house of God. Go దేవుని ahead. ఇంట్లో స్థానం వరకు పోట్లాడుకోండి. But I will fight for the disposition. అయితే నేను ఆ దయ్యాలు వెడగొట్టడానికి నేను What పోరాడతాను. is disposition? ఏంటది? Character of God. క్రీస్తు యొక్క రక్షణ. Character of God. క్రీస్తు యొక్క రక్షణ, దేవుని యొక్క రక్షణ. Becoming more like Christ.